This is Mahabubun-Nisa, cosmetic dentist, expert dental care, Madinaguda. ఈ రోజు మన టాపిక్ జిమ్లో ఎక్కువగా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల కంపల్సరీ డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. జిమ్లో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వలన ఎంత స్ట్రెస్ మన బాడీ మీద పడుతుందో అంతే స్ట్రెస్ మన టీత్ అండ్ గమ్స్ మీద కూడా పడుతుంది. టీత్లో ఉన్న 3 లేయర్స్ ఇనామిల్, డెంటిన్ అండ్ పల్ప్లో ఫస్ట్ లేయర్ ఇనామిల్ అనే లేయర్ స్లోగా చిప్ ఆఫ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా టీత్లో ఉన్న ఫస్ట్ లేయర్ చిప్ ఆఫ్ అవ్వడాన్ని ఎట్రిషన్ అంటారు. ఈ ఎట్రిషన్ స్లోగా స్టార్ట్ అయ్యి వర్సన్ అయిపోతుంది. ఎట్రిషన్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ లేయర్ ఆఫ్ ది టూత్ అదే ఇనామిల్ చిప్ ఆఫ్ అవ్వడం స్టార్ట్ అయ్యి స్లోగా ఎక్కువ అవుతుంది అండ్ దాని వలన లోపలున్న సెకండ్ లేయర్ డెంటిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది వర్సన్ అయ్యే కొద్దీ ఎట్రిషన్ పెరుగుతుంది అండ్ టూత్ ఫ్రాక్చర్స్ అంటే టూత్ టిప్ ఫ్రాక్చర్స్ అవ్వడం వలన ఆ షార్ప్ ఎడ్జెస్ అనేవి మన ఓరల్ క్యావిటీలో లోపల వైపు పెదం వైపు కానీ ఆర్ బుగ్గలో కానీ గుచ్చుకోవడం వలన అల్సర్స్ కూడా వస్తూ ఉంటాయి. టిప్ ఫ్రాక్చర్స్ అవ్వడం వలన ఆర్ 2 టీత్ మధ్యలో అట్రీట్ అయిపోయిన టీత్ మధ్యలో ఫ్రాక్చర్స్ అవ్వడం వలన ఫుడ్ ఇరుక్కుంటూ ఉంటుంది. ఇలా ఫుడ్ ఇరుక్కుంటూ ఉండడం వలన క్యావిటీస్ స్టార్ట్ అవుతాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మీరు మీ డెంటిస్ట్ని కన్సల్ట్ చేసి మీకు అట్రిషన్ స్టార్ట్ అవ్వబోతుందా ఆర్ అట్రిషన్ ఉందా అనేది ఒకసారి కన్సల్ట్ చేసి తెలుసుకోండి. అట్రిషన్ స్టార్ట్ అవ్వబోతుంది అని అంటే మాత్రం డెంటల్ నైట్ గార్డ్ ఉంటుంది. వాళ్ళు మీ జా అండ్ టీత్కి సరిపడా మెజర్మెంట్స్ తీసుకుని ఒక నైట్ గార్డ్ని ఫ్యాబ్రికేట్ చేసి మీకు ఇస్తారు. ఎర్లీ స్టేజెస్ ఆర్ అట్రిషన్ స్టార్ట్ అయ్యే స్టేజ్లో ఉన్న వాళ్ళు ఆ నైట్ గార్డ్ యూస్ చేసి మీ పళ్ళు అరగకుండా నేను పైన చెప్పిన లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా కాపాడుకోవచ్చు. జిమ్లో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వలన పైన చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఏమున్నా సరే దానికి తగిన ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచిది. క్యావిటీస్ ఉన్న వాళ్ళు ఫిల్లింగ్స్, మినిమల్ ఎట్రిషన్ ఉన్న వాళ్ళు నైట్ గార్డ్ యూస్ చేయొచ్చు. ఇంకా సివియర్ ఎట్రిషన్ ఉంటే కొంతమందికి రూట్ కెనాల్ కూడా సజెస్ట్ చేస్తారు. రూట్ కెనాల్ దాని తర్వాత క్రౌన్ ప్లేస్మెంట్ సజెస్ట్ చేస్తారు.